ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో అయితే ఉన్నాం. మరి ఏంటి ఈరోజు ప్రత్యేకత అనేది అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకు అంటే మన తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినంగా అయితే తెలంగాణ భవన్లో సంబరాలు ఆకాశాన్ని అంటాయని చెప్పుకోవచ్చు. చూస్తుంటే గులాబీ వర్ణంతో మొత్తం నిండిపోయిందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు అయితే తరలి వచ్చి ఆ చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పెద్ద ఎత్తున జరిపించాలి అని అయితే చూస్తుంటేనే కనిపిస్తూ ఉంది. మొత్తం తెలంగాణ భవన్ మొత్తం కేసీఆర్ గారి ఫోటోలతో గులాబీ రంగుల జెండాలతో అయితే మొత్తం తెలంగాణ భవన్ నిండిపోయింది. కేసీఆర్ గారి ఫోటోలతో ఒక ఎగ్జిబిషన్ లాగా అయితే చాలా చక్కని వాతావరణం అయితే కనిపిస్తుంది. చూస్తుంటే అర్థమవుతుంది కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం ఎంత ఎత్తున ఉందో. వారిపైన ఉన్న అభిమానం ఇక్కడ చూస్తుంటే తెలిసిపోతుంది. తన పైన ఉన్న అభిమానం కార్యకర్తల గుండెల్లో వాళ్ళు ఎంతగా కేసీఆర్ గారిపై అభిమానాన్ని నింపుకున్నారో మనం కళ్ళ కట్టినట్లు చూపిస్తుంది. కార్యకర్తలైతే కేసీఆర్ గారి జన్మదినాన్ని పెద్ద ఎత్తున జరిపించాలి, తనపై ఉన్న అభిమానాన్ని వాళ్ళ చేతల్లో వాళ్ళ మాటల్లో చూపించాలి అని కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన నాయకులు కార్యకర్తల మాటల్లో అయితే ఒకసారి అడిగి తెలుసుకుందాం. అంటే వాతావరణం చూస్తుంటేనే అర్థమవుతుంది కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం ఎలాంటిది అని చెప్పి. సో ఈ రోజు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు కేసీఆర్ గారు అంటే ఒక కారణ జన్ముడు. కేసీఆర్ గారు 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ అనే పదాన్ని కూడా అసెంబ్లీలో ఉచ్చరించొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు హుకుం జారీ చేశాడు. అటువంటి పరిస్థితులు ఉండే. తెలంగాణ పాట పాడినా, తెలంగాణ మాట్లాడినా వాళ్ళందరినీ కూడా నక్సలైట్లుగా ముద్రించి మరి తెలంగాణ అస్తిత్వాన్ని లేకుండా, తెలంగాణ చరిత్ర లేకుండా మరి తెలంగాణ పండుగలను కానీ, తెలంగాణ యాసను భాషను కానీ కించపరిచేటువంటి రోజులది. అట్లాంటి పరిస్థితుల నుంచి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని ఒక పార్టీని పెట్టడం కొరకు 35 సంవత్సరాలు ఒక పార్టీలో పనిచేసిన దాన్ని వదులుకొని డిప్యూటీ స్పీకర్ పదవి వదులుకొని తెలంగాణ సమాజం కొరకు తెలంగాణ ప్రజలను విముక్తి చేయాలి, మా నీళ్లు మాకు కావాలన్నా, మా ఉద్యోగాలు మాకు కావాలన్నా, మాకు ఆత్మగౌరవం ఉండాలన్నా మా రాష్ట్రం వస్తేనే పరిష్కారం అని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు ఆ తెలుగుదేశం పార్టీని వదులుకొని బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీని స్థాపించాడు. పార్టీని స్థాపించడమే కాకుండా పార్టీని 14 సంవత్సరాలు నడిపించి ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రేలాపనలు పలికినా కూడా వెనకకు పోకుండా ఒక వజ్ర సంకల్పంతో ముందుకు పోయి 14 సంవత్సరాల ఉద్యమాన్ని నడిచింది. ఒక రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ అని చెప్పి ఒకసారి 2004లో కాంగ్రెస్ పార్టీని ఒప్పించి, 2009లో తెలుగుదేశం పార్టీని ఒప్పించి, తర్వాత 9 నుంచి 13 వరకు భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కూడా ఈ ప్రజాస్వామిక పద్ధతిలో తెలంగాణ రాజకీయ ప్రక్రియ ద్వారా వస్తుందని చెప్పి నమ్మి పోరాటాన్ని ముందుకు తీసుకుపోయి పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యే వరకు కూడా ఆఖరికి ఆమర నిరాహార దీక్ష కూడా పెట్టి ఆమర నిరాహార దీక్ష ద్వారా తెలంగాణను సాధించినటువంటి మహానుభావుడు. కాబట్టి కేసీఆర్ తెలంగాణ సమాజం విముక్తి కొరకు తెలంగాణ ప్రజల ఆశలు నెరవేర్చే క్రమంలో ఆయన వచ్చిన ఒక కారణ జన్ముడుగా మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ అందుకనే ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇలా ప్రజలందరూ కూడా తెలంగాణ భవన్కి వచ్చారు. ఈ ఉద్యమానికి సంబంధించినటువంటి ఫోటోలు అన్నీ కూడా ఏర్పాటు చేయటం, పెద్ద ఎత్తున విద్యార్థులు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు వచ్చి పండగ వాతావరణం జరుపుకుంటారంటే కేసీఆర్ మాకు ఒక ప్రైడ్, కేసీఆర్ అంటే మాకు ఒక ఆదర్శమైన నాయకుడు, కేసీఆర్ తెలంగాణ తల్లిని దాస్యశృంఖలాల నుంచి విముక్తి చేసినటువంటి ఒక మహానుభావుడు. కాబట్టి మా వంతు బాధ్యతగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ ఆయన ఇది తీసుకురావడానికి చేసిన ఉద్యమాలు కానీ, పోరాటాలు కానీ ఎలా ఉండేవారు? ఇప్పుడు మనం పోరాటాల గురించి, ఉద్యమాల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. ఆయన చేసింది మనం మాటల్లో చెప్పలేము. ఒక భగవద్గీత ఎట్లనో, ఒక రామాయణం ఎట్లనో అట్లనే తెలంగాణ ఉద్యమంది కూడా ఒక మనం బుక్ తయారు చేసి వస్తుంది. అదొక గొప్ప బుక్ అవుతుంది. అంత చరిత్ర ఉన్నటువంటి తెలంగాణకి మనకు బాపు గారు తెలంగాణ తీసుకొచ్చి ఎంతో మేలు చేశారు. ఈరోజు మనము తలెత్తుకొని తిరుగుతున్నాం తెలంగాణలో అంటే అది కేవలం బాపు గారి వల్లనే. మరి ఇంత చేసిన కేసీఆర్ గారిని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అన్నది ఎవరికి జాతిపిత, ఎవరు జాతిపిత, మాకు కాదు, జాతిపిత అయితే మీరు ఎవరికో కానీ మాకైతే కాదు అని కేసీఆర్ గారిని అనడం జరిగింది. దానిపై మీరేం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు ఎదవలమ్మా, వాళ్ళకి తెలియదు కదా. ఉద్యమంలో వాళ్ళు పాల్గొంటే ఉద్యమంలో ఏం జరిగింది అనేది వాళ్ళకి తెలుస్తుండే. వాళ్ళు ఉద్యమంలో పాల్గొనలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఏనాడు కూడా జై తెలంగాణ అనలేదు. జై తెలంగాణ అని ప్రాణాలు అర్పించి ఉద్యమంలో తెలంగాణ తీసుకొచ్చినారు.
కాబట్టి అది తెలంగాణలో ఉన్న కార్యకర్తలకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు, బాపు గారికి, వారి కుటుంబం చేసిన త్యాగానికి వాళ్ళకే తెలుసు. కాంగ్రెస్ వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి? సీఎంకి ఏం తెలుసు? ఉద్యమం ఎలా చేశారు, ఎంతమంది ప్రాణాలు అర్పించారు? ఒకసారి సీఎం గారిని జై తెలంగాణ అనమనండి. తెలంగాణ సీఎం కదా, ఒకసారి జై తెలంగాణ అనమనండి. ఇది చాలా ఎప్పటికైనా కానీ జాతిపిత ఎట్లయితే గాంధీ గారిని అంటారో, తెలంగాణ పిత కూడా మన కేసీఆర్ గారి. మళ్ళీ మరి కేసీఆర్ గారిని మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూసే అవకాశం ఏమన్నా ఉందా? అవకాశం ఏంది, నెక్స్ట్ సారే, ఆ సందేహం లేదా. ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు. ఏంటంటే మున్సిపాలిటీ ఎలక్షన్స్ వాళ్ళ ప్రభుత్వ దౌర్జన్యాలతోనే ఈరోజు చేస్తున్నారని, జనరల్ ఎలక్షన్లో ఈ రకంగా ఉండదు. బ్రహ్మాండమైన మెజారిటీతో మొన్న ఆంధ్రాలో ఏం జరిగింది, ఎట్లయితే 11 సీట్లు జగన్కి వచ్చినాయి, ఆ 11 కూడా రావు కాంగ్రెస్కి. ఇక్కడ అసలు ఆపోజిషన్ అది లేకుండా మనకు నెక్స్ట్ సీఎం మన కేసీఆర్ గారే అవుతారు. అక్క చెప్పండి, మరి ఈరోజు తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా అయితే ఇక్కడ చూస్తుంటేనే అర్థమవుతుంది ఆయన మీద ఉన్న అభిమానం. మరి మీరేం చెప్తారు అక్క ఈ సందర్భంగా? నేను చెప్పేది ఒకటే, ఈరోజు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు అని ప్రజలందరూ చెప్తున్నారు కాబట్టి కేసీఆర్ గారు బర్త్డే సందర్భంగానే కాదు, ఎప్పటికీ కూడా మేము ఇలాగనే సెలబ్రేషన్ చేసుకుంటాము. ఈ రోజు ఒక్కరోజే కాదు కేసీఆర్ గారి బర్త్డే, ఎవ్రీ డే మాకు అనేది కేసీఆర్ గారి బర్త్డేని ఊహించుకుంటాం. ఎందుకంటే ప్రజలందరూ గుండెలో ఉండేది కేసీఆర్ గారు. ఈరోజు ప్రతి ఒక్క స్కీమ్ చేసేది కేసీఆర్ గారు, ప్రతి ఒక్క కుటుంబాన్ని చూసేది కేసీఆర్ గారే, ప్రతి ఒక్క ఇంటికి చేరింది వస్తువు కేసీఆర్ గారే. కాబట్టి కేసీఆర్ గారు చేసిన హామీలు ఏందో ప్రజలు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఒక కుల మత భేగం అని చూడకుండా ప్రతి ఒక్క కులానికి ఒకటి చేసిండు కాబట్టి కేసీఆర్ గారి. ఇంత చేసిన కేసీఆర్ని మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఎవరికి జాతిపిత ఎవరికి జాతిపిత, మీకేమో జాతిపిత మాకు కాదు అని చెప్పి. దానికేం చెప్తారు? జాతిపిత కేసీఆర్ గారు ప్రజలందరికీ, దొంగ పిత అనేది బూతు పిత అనేది రేవంత్ రెడ్డి గారు. మెట్టిగూడలో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి గారు, వాడు పెద్ద దొంగ. వాడు దొంగ అయ్యండి మా కేసీఆర్ గారిని అంటే మేము ఎందుకు ఒప్పుకుంటున్నాం? అదంతా ఏం లేదు. జాతిపిత ఎవరు, భూతపిత ఎవరు, మైక్లలో మీరు మాట్లాడే మాటలు మైక్లనే చెప్తున్నారు కాబట్టి మేము చెప్పని అవసరం లేదు. వాడు నోరిప్పితే బూతులే. వాడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యిండు కేవలం మా బీఆర్ఎస్ బల్గం మీద పగబడనికే అయ్యిండు. కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూసే అవకాశం ఏమన్నా ఉందా? ముఖ్యమంత్రిగా కాదు, ఇక చెప్పదు 20 కాదు 50 ఏళ్ళు కూడా మళ్ళీ మా కేసీఆర్ గారే. గత 2 ఏళ్ళలో ఏదో ఆల్రెడీ మొన్న కార్పొరేషన్ దాంట్లో మేము చూపించినాం. నీకు రూలింగ్ పార్టీ ఉండి కూడా సిగ్గుచేట అనిపించాలా? ఎందుకంటే ఈరోజు మేము ఇన్ని సీట్లు కొట్టినాం. ఆ రోజు మా రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు 2-3 సీట్లు కొట్టిన వాళ్ళు మీరు. ఈరోజు మేము ఎన్ని సీట్లు గెలిచినామో మీకు అర్థమైపోయింది కాబట్టి, ఈరోజు ఎన్ని వార్డులు గెలిచినామో మీకు అర్థమైపోయింది కాబట్టి ఈ తగిన గుణపాఠం జిహెచ్ఎంసీలో తగిన గుణపాఠం నేర్పిస్తాము, చూపిస్తాం. మళ్ళీ మరి కేసీఆర్ గారిని ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూసే అవకాశం ఏమన్నా ఉందా? 100%. ఈ 2 సంవత్సరాల్లోనే మీరు చూశారు, పార్లమెంట్ ఎలక్షన్లో 17% మా ఓట్ షేర్ నుంచి 32% ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో పెంచుకున్నాం. కాబట్టి రాబోయే 3 సంవత్సరాల్లో వన్ సైడ్గా కడిగి పారేస్తాం రేవంత్ రెడ్డి అని పార్టీని. 100% కేసీఆర్ గారిని విజయవంతంగా 3వసారి సీఎం చేస్తాం. ఎలా ఉండేదన్న అంటే చూస్తుంటే అర్థమవుతుంది దీనికి ఉన్న ఘనత ఏంటి అనేది. మరి కేసీఆర్ గారు ఇది తేవడానికి చేసిన ఉద్యమాలు కావచ్చు, పోరాటాలు కావచ్చు, ఎలా ఉండేది అసలు? ఇప్పుడున్న పిల్లలకు నేను అంటున్నా, పిల్లలు ఎందుకు అంటున్నా అంటే రేవంత్ రెడ్డి ఒక పిల్లగాడిలాగా, ఒక బచ్చాగాడిలాగా వ్యవహరిస్తున్నాడు. ఆయనకు తెలుసు, ఒకరోజు మీరు మళ్ళీ తిరిగేసి చూస్తే ఆయన ఒకసారి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లైవ్లో చెప్పారు, ఏది ఏమైనా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారం అయిందంటే దానికి కర్త కర్మ క్రియ కేసీఆర్ గారు. ఇదే రేవంత్ రెడ్డి ఈరోజు అహంకారంతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు జరిగిన ఉద్యమం నేపథ్యం కానివ్వండి, ప్రజలందరినీ ఏకం చేసి, అన్ని వర్గాలను ఏకం చేసి, ఉద్యోగ సంఘాలను ఏకం చేసి, రాష్ట్రం మొత్తం ఏకం చేసి, ఒక వీరుడిలా బయలుదేరి ఒక ఉద్యమాన్ని నడిపి విజయవంతంగా గాంధీ మార్గంలో ఉద్యమం చేసి తెలంగాణ కాకుండా దేశం మొత్తం కేంద్ర ప్రభుత్వం తల వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన ఒక గొప్ప మహానుభావుడు కేసీఆర్ గారు. అలాంటి మనిషిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలు కూడా చాలా గట్టిగా ఈసారి జవాబు చెప్పాలని చెప్పేసి మున్సిపల్లో చూసాం. మున్సిపల్లో రేవంత్ రెడ్డి చెప్పే మాటలు వన్ సైడా. ఎవరైనా నవ్వుతారు, దేన్ని వన్ సైడ్ అంటున్నావు నువ్వు? మేము గెలిచిన మున్సిపాలిటీస్ చూసుకొని 35 మున్సిపాలిటీస్ హంగ్ చూసుకుంటే నువ్వు ఏం వన్ సైడ్ చేసినావు? అతి కష్టం మీద 50% దాటినావు నువ్వు. అంటే నేనేమంటున్నా అంటే నువ్వు ఏదో బట్టగాల్చి మీదేస్తా అంటే అది నడవదు. నీకు కూడా తెలుసు అది. కేసీఆర్ మళ్ళీ ఉద్యమించే తరుణం వచ్చింది, కేసీఆర్ మళ్ళీ సీఎం అయ్యే తరుణం వచ్చిందని నీకు కూడా తెలుసు. సో ఏంటంటే మేకపోతు గాంభీర్యం లాగా లేదు నేను 100% గెలిచాను బయట డబ్బా కొట్టుకుంటాం. 100కు 100% కేసీఆర్ గారు తప్పకుండా మళ్ళీ సీఎం అవుతారు. ఒక మాట కూడా చెప్పడం జరిగింది, మున్సిపల్ ఎలక్షన్లో మాకు కావాల్సినంత విజయం మేము తెచ్చుకున్నాం, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మేము గెలిచి చూపిస్తామని చెప్పారు. దానికేం చెప్తారు?
ఫస్ట్ అయితే ఆయన అధికారంలో ఉన్నాడా ప్రతిపక్షంలో ఉన్నాడా కూడా తెలియకుండా ఉన్నది ఆయనకు. ఎందుకంటే అధికార పక్షంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ కానీ ఏంటిది నామ్ నిషాన్ని వేసాక మిఠా దింగే అన్నాడు ఆయన. ఆయనే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కేటీఆర్ హరీష్ అన్న సంతానం పొత్తులేసే సాయంత్రం వరకు కేసీఆర్ గారి కుటుంబం మీద పడి ఏడవడం తప్ప ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు నెరవేరుస్తాము పథకాలు అందిద్దాము అనేసి అయితే ఆయన అనుకుంటలేదు. ఒక ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఏమైంది, అధిక సంఖ్యలో బస్సులు పెట్టలేదు. 4 గంటలకు ఒక బస్సు ఇస్తే 4 బస్సులలో ఎక్కే మహిళలందరూ ఒక్క బస్సులు ఎక్కితే టైర్ లూస్ పోతానే బస్సులో ప్రమాదాలే సంభవించి ప్రాణాలే పోవచ్చు. అదే వాళ్ళ భర్తల పర్సు నుంచి అధిక సంఖ్యలో బస్సు టికెట్కి చెల్లిస్తారు. మరి అంటే ఇటువంటి దోశ అటువంటి పెట్టడమే కదా. నేను ఒక్కటే చెప్తాను, రేవంత్ అన్న నువ్వు దావోస్కి వెళ్ళి నువ్వు చదువుకొని ఇక్కడ ఎరగబెట్టింది ఏం లేదు. నువ్వు సర్టిఫికేట్కి పోయినావు, అవి కూడా పైసలు ఖర్చు. 200 కోట్లు పెట్టి అందవల బామలను తీసుకొని వచ్చి తిప్పినావు. ఆ 200 కోట్లు బొక్క మెస్సిని తీసుకొని వచ్చి మనవాడితో ఆడినావు. అది 200 బొక్క మొన్న పోయి వచ్చినావు, అవి 200 బొక్క. అంటే తెలంగాణ ప్రజలకు, నీకు ఓట్లేసిన ప్రజలకు నువ్వు ఇప్పటి వరకు ఇచ్చిన పథకాలు ఏంది? 2500 ఇస్తానన్నావు, 4000 పింఛన్ చేస్తానన్నావు, స్కూటీలు ఇస్తానన్నావు అమ్మాయిలకు, 500 గ్యాస్ అన్నావు, 200 యూనిట్ ఫ్రీ కరెంట్ అన్నావు. ఏ ఒక్క పథకం కూడా చక్కగా అమలు చేయని ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూసే అవకాశం ఏమన్నా ఉందా? పక్కా బరాబర్ మళ్ళా 2 సంవత్సరాలలో కేసీఆర్ గారు వస్తారు. ఎట్లంటే పడుకొని నిద్ర లేస్తే ఎట్లయితే లేస్తామో మనం అట్లా కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణలో సీఎం పక్కా అవుతారు. ఎందుకంటే ఈయనకు ఒక్కసారి మార్పు అని మైమరిచిపోయి 1-2 డిఫరెన్స్ తోటి జస్ట్ ఓడిపోయారు కేసీఆర్ గారు. కానీ ఆ ఊర్లలో ఉన్న రైతులే ఫస్ట్ బాధపడ్డారు, అయ్యో కేసీఆర్ గారు ఓడిపోతారని అనుకోలేదు మేము అనేసి. ఏదైతే రైతులు నిలబెట్టుకున్నారో రేవంత్ రెడ్డిని ఫస్ట్ వాళ్ళే ఏడ్చిండ్రు. ఎందుకంటే రైతు బంధు ఎగ్గొట్టిండు, రైతు రుణమాఫీ చేయలేదు, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు పంటకు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ పథకం కూడా చక్కగా అమలు చేయలేదు. కాబట్టి నేను ఒక్కటే చెప్తాను, మళ్ళా పక్కా గెలిచేది బీఆర్ఎస్ఏ. ఇలాంటి ఇంత పెద్ద ఉద్యమ నాయకుడిని పట్టుకొని మొన్న రేవంత్ రెడ్డి గారు అనడం జరిగింది, జాతిపిత అనేది ఎవరికి జాతిపిత ఎవరికి బాపు, జాతిపిత బాపు అంటే మీకేమో కానీ నాకు కాదు అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి దానికేం సమాధానం? జాతిపిత కాదు అనడానికి రేవంత్ రెడ్డి గారు, ఆయన వయసు సరిపోదు కేసీఆర్ గారి ముందు, వారికి ఉన్న అనుభవం సరిపోదు. వారు ఒక ముఖ్యమంత్రి హోదాలో 2 టర్ములు చేశారు. దానికన్నా ముందు ప్రతిసారి నేను చెప్పే ఒకటే విషయం ఏంటంటే, ఇన్ఎక్స్పీరియన్స్కి ఉన్న తేడా ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలనకి మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారి పరిపాలనలో ప్రజలు ఎంత సుభిక్షంగా ఉన్నారు, ఎంత మంచి సంక్షేమ పథకాల్లో నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా సాగింది. కానీ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో హైడ్రా ద్వారా ఏడుపులు పెడబొబ్బలు, అంటే చెట్టు కొమ్మలు చెట్టును నరికేస్తే దిక్కులేని పక్షుల్లాగా చిన్న భిన్నమయ్యాయి పేద ప్రజల జీవితాలు. వారి వల్ల ఒక మిస్ వరల్డ్ కాంటెస్ట్ జరగచ్చు, మెస్సీ గారు వచ్చి ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరగచ్చు, కానీ కేసీఆర్ గారు ఎప్పుడు కామన్ పీపుల్ గురించి, వారికి జరిగే నిత్య అవసరాల గురించి ఆలోచించారు. కాబట్టి ఒక మిషన్ భగీరథ, మనకు కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఆయన నేతృత్వంలో జరిగాయి. కానీ రేవంత్ రెడ్డి గారిని లెక్క పెడదామంటే కూడా ఫింగర్స్కి కౌంట్ చేయలేనంత దూరంలో ఆయన ఉన్నారు. అది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఎందుకంటే పేదవాళ్ళని అడిగినా, ముసలి వాళ్ళని అడిగినా రేవంత్ రెడ్డి నచ్చుతలేడు బిడ్డ, ఏం చేస్తలేడు కదా అని ఇట్లా కామన్గా చెప్తున్నారు. ఆయన దూషించడం అంటే అది నా సంస్కారానికి తగ్గదు. తిట్టడం, రేవంత్ రెడ్డిని తిడితే గొప్ప అని కాదు. ఇప్పుడు ఆయన అనుకుంటున్నారేమో కేసీఆర్ గారిని తిడితే పెద్దోడైతా, నేను గొప్పోడిని అవుతా అని. కానీ మనం ఒక పదవిలో ఉన్నప్పుడు ఆ పదవికి తగ్గట్టు విచక్షణహీనంగా ప్రవర్తిస్తే రోజు రోజుకి మనం ప్రజల దృష్టిలో దిగజారిపోతాము. అది మాత్రం యూ హ్యావ్ టు మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్ సీఎం రేవంత్ రెడ్డి గారు.